హార్మూజ్ జలసంధి ప్రపంచ వాణిజ్యానికి ఇది ఒక కీలకమైన గేట్వే. మరి ఇంతటి ముఖ్యమైన మార్గం అకస్మాత్తుగా మూసుకుపోతే ఏం జరుగుతుంది? ఒకప్పుడు ఇది కేవలం ఒక ఊహ, కాని ఇప్పుడు పశ్చిమాసియాలో పెరుగుతున్న టెన్షన్స్ వల్ల ఇది నిజమయ్యేలా ఉంది. అసలు ప్రపంచానికి లైఫ్ లైన్ లాంటి ఒక రూట్ కట్టయితే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో చూద్దాం రండి. ఈ మాటలు ఎవరో తెలుసా? నేరుగా ఇరాన్ మిలిటరీ ఆపరేషనల్ కమాండ్ నుంచి వచ్చాయి. ఇది ఉత్త బెదిరింపు కాదు, చాలా స్పష్టమైన హెచ్చరిక. మా పవర్ ప్లాంట్లు మళ్లీ కట్టేంతవరకు ఈ జలసంధిని తెరిచే ప్రసక్తే లేదని వాళ్లు తేల్చి చెప్పేశారు. పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. సరే, ఈ మొత్తం గొడవకు మూలమెక్కడుంది? అది అమెరికా, ఇరాన్ మధ్య ముదురుతున్న ఉద్రిక్తతలే. పరిస్థితి ఎలా ఉందంటే ఒకరికొకరు హెచ్చరికలు జారీ చేసుకుంటున్నారు. 48 గంటల్లో జలసంధిని తెరవకపోతే మీ పవర్ ప్లాంట్లను నామరూపాల్లేకుండా చేస్తాం అని అమెరికా అంటోంది. దానికి ఇరాన్ రియాక్షన్ ఏంటంటే, సరే అయితే గల్ఫ్లో ఉన్న మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మీ ఇంధన సౌకర్యాలపై మేం దాడి చేస్తామని. ఇది చాలా ప్రమాదకరమైన గేమ్ కదా. ఈ టెన్షన్స్ వల్ల వెంటనే వచ్చిన మార్పు ఇది. ఈ సంక్షోభం మొదలైనప్పటినుంచి ఈ జలసంధి గుండా వెళ్లే షిప్పింగ్ ట్రాఫిక్ ఏకంగా 95% పడిపోయిందట. అంటే ఇప్పుడు కేవలం 5% మాత్రమే నడుస్తోంది. ఒక్కసారి ఆలోచించండి, ప్రపంచ సప్లై చైన్పై ఇది ఎంత పెద్ద దెబ్బో. సరే, ఈ గొడవ వల్ల మొట్టమొదట ఎఫెక్ట్ అయ్యేదేంటి? మనం ఊహించినట్టే, ప్రపంచ ఇంధనం మార్కెట్లు. రిజల్ట్స్ వెంటనే కనిపించడం స్టార్ట్ అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని అంటాయి. ఎల్పీజీ గ్యాస్ సప్లైలో కూడా అంతరాయాలు. దీనివల్ల మన భారతదేశం లాంటి దేశాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఈ పరిస్థితి చూస్తుంటే చాలామందికి 1973 నాటి ఆయిల్ సంక్షోభం గుర్తొస్తోంది. అయితే ఇంధనం కథలో ఒక భాగం మాత్రమే. చాలామంది గమనించని మరో పెద్ద సమస్య కూడా ఉంది. అవును, అందరి దృష్టి ఆయిల్ మీదే ఉంది, కానీ దాని వెనుక ఇంకో పెద్ద సంక్షోభం పొంచియుంది. ఇంతకీ అదేంటంటారా? అదే ఫర్టిలైజర్స్, అంటే ఎరువులు. ఎరువలా అని ఆశ్చర్యపోతున్నారా? అవును, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అమ్ముడయ్యే ఎరువుల్లో దాదాపు 30% ఈ ఒక్క జలసంధి గుండానే వెళ్తోంది. ఇది చాలా చాలా పెద్ద నంబర్. సరే, అసలు ఎరువులకి ఈ జలసంధికి సంబంధమేంటి? విషయమేంటంటే, గల్ఫ్ దేశాలు యూరియా, అమ్మోనియా లాంటి ఎరువుల తయారీలో టాప్ ప్లేయర్స్ అనమాట. బ్యాంక్ ఆఫ్ అమెరికా ఒక హెచ్చరిక కూడా జారీ చేసింది. వాళ్ల అంచనా ప్రకారం ఈ వివాదం ప్రపంచ యూరియా సరఫరాలో ఏకంగా 65-70% దెబ్బకొట్టొచ్చు. ఇప్పటికే ఎరువుల ధరలు 30-40% పెరిగిపోయాయి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటుంది. చాలా దేశాలు ఆయిల్ని స్టోర్ చేసుకుంటాయి, స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఉంటాయి. కానీ ఎరువుల విషయంలో అలాంటి గ్లోబల్ స్టాక్పైల్స్ ఏవీ లేవు. అది ఇప్పుడు అసలు టెన్షన్. ఈ ఎఫెక్ట్ నేరుగా పొలాల మీద పడుతుంది. ఆ తర్వాత మన ప్లేట్లలోకి వస్తుంది. పంట దిగుబడులు తగ్గిపోయి ఆహార ధరలు పెరిగే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. ఈ సంక్షోభం కేవలం ట్రేడ్ రూట్స్ వరకే ఆగిపోలేదు. దీని ప్రభావం ఇంకా విస్తరిస్తోంది. సెక్యూరిటీ పరంగా కూడా కొత్త ఆందోళనలు మొదలయ్యాయి. ఇరాన్ టార్గెట్ లిస్టు చూస్తే ఈ విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళేం టార్గెట్ చేస్తున్నారంటే, ఇజ్రాయెల్ యొక్క పవర్, ఎనర్జీ, ఇంకా ఐసీటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంతేకాదు, అమెరికా సైనిక స్థావరాలున్న రీజనల్ కంట్రీస్లోని పవర్ ప్లాంట్లు, అలాగే అమెరికా వాటాదారులు ఉన్న కంపెనీలు. చూసారా, ఇది వివాదాన్ని ఎంత దూరం తీసుకెళ్తుందో? ఈ బెదిరింపులు కేవలం మాటలు కాదు. ఇజ్రాయెల్లోని డిమోనాపై జరిగిన క్షిపణి దాడి తర్వాత తీసిన దృశ్యమిది. రిపోర్ట్స్ ప్రకారం డిమోనా, అరాద్లపై జరిగిన దాడుల్లో చాలామంది సామాన్య పౌరులు గాయపడ్డారు. యుద్ధం మొదలైన తర్వాత ఇజ్రాయెల్ గడ్డపై జరిగిన అత్యంత దారుణమైన దాడులలో ఒకటిగా దీన్ని చెప్తున్నారు. మరి ప్రపంచవ్యాప్త పరిణామాలను కంట్రోల్ చేయడానికి దేశాలేం చేస్తున్నాయి? ఎలా స్పందిస్తున్నాయి? ఉదాహరణకు మన దేశాన్నే తీసుకుందాం. భారత ప్రధాని అధ్యక్షతన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ వెంటనే సమావేశమైంది. అక్కడ ఈ సంక్షోభం వల్ల షార్ట్, మీడియం, లాంగ్ టర్మ్లో ఎలాంటి ప్రభావాలు ఉంటాయో అంచనా వేశారు. ముఖ్యంగా ఎరువులు, రసాయనాలు, ఫార్మాస్యూటికల్స్ లాంటి కీలకమైన దిగుమతుల కోసం వేరే దేశాల నుంచి సోర్స్ చేసుకోవడంపై ఫోకస్ పెట్టారు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఒక హోల్ ఆఫ్ గవర్నమెంట్ అప్రోచ్, అంటే ప్రభుత్వం అంతా కలిసికట్టుగా పనిచేయాలని ఆదేశించారు. సో చూసారుగా, హార్ముజ్ జలసంధి సంక్షోభం అనేది కేవలం ఒక ప్రాంతానికి సంబంధించిన గొడవ కాదు,
మన ప్రపంచం ఒకదానితో ఒకటి ఎంతగా ముడిపడి ఉందో ఇది చూపిస్తోంది. ఒక్కచోట వచ్చే చిన్న సమస్య ప్రపంచవ్యాప్తంగా ఎంత పెద్ద అలజడిని సృష్టిస్తోందో మనకు అర్థమవుతోంది. మరి ఇలా ఒకే ఒక్క కీలక మార్గం మూసుకుపోవడం ప్రపంచ స్థిరత్వాన్నే ప్రశ్నార్థకం చేస్తున్నప్పుడు మనకు తెలీకుండా ఈ గ్లోబల్ సిస్టంలో ఇంకెన్ని బలహీనతలు దాగి ఉన్నాయో కదా.